హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకైతే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్టులు ఉంటాయి, అదేవిధంగా గ్రాండ్ టెస్టులు ఉంటాయి. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా ఉంది. ఇంకా తెలంగాణ కల్చర్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్టులు కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉన్నాయి. ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కావచ్చు, తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్టులు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. చూసిన తర్వాత నచ్చితే దానికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం గ్రూప్ 4కి సంబంధించి మన సర్వే ఆధారంగా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో అయితే నిన్న పోస్ట్ చేయడం జరిగింది. సో ఈ వీడియో కనుక ఎవరైనా చూడనట్లయితే దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి పోలీస్ జాబ్స్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు. ఈనాడు న్యూస్ పేపర్లో కొత్త సివిల్ ఎస్ఐల శిక్షణకు సర్వం సిద్ధం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. పోలీస్ అకాడమీలో 16 నుంచి ప్రారంభం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి ద్వారా ఎంపికైనటువంటి ఎస్ఐలకు శిక్షణ ఇచ్చేందుకు సర్వం సిద్ధమైంది. రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఏర్పాట్లు పూర్తయినట్లయితే ఇక్కడ చూడవచ్చు. సో ఈ నెల 16 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. సో ఈ మేరకు కొత్తగా ఎంపికైన 414 మంది సివిల్ పోలీసులు ఈ నెల 10న సో అకాడమీలో రిపోర్ట్ చేయనున్నారు. సో వీరితో పాటు క్రితంసారి నోటిఫికేషన్లో ఎంపికైన పలు కారణాలతో శిక్షణ పూర్తి చేయనటువంటి మరో 19 మంది సివిల్ ఎస్ఐలు సైతం శిక్షణ కోసం అకాడమీకి చేరుకున్నట్లు ఇక్కడ ఇచ్చారు. సో 121 ఎకరాల సువిశాల ప్రాంగణంతో కూడినటువంటి అకాడమీలో వీరందరికీ ఏడాది పాటు ఇండోర్ అవుట్డోర్ శిక్షణ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఈసారి సివిల్ పోలీసుల్లో 33% మహిళలు ఉన్నారు. సో వీరందరికీ ప్రత్యేకంగా వసతి ఏర్పాట్లు చేశారంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. 3 నెలల తర్వాత మిగిలినటువంటి విభాగాలకు శిక్షణ, ఏవైతే ఇవి కాకుండా మిగిలిన విభాగాలు ఉంటాయి కదా, సో వాళ్ళకు 3 months తర్వాత ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 130 మంది నిపుణులతోటి సో ఈ శిక్షణ కార్యక్రమం అయితే అక్కడ ఏర్పాటు చేస్తున్నట్లయితే ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇది మనకి ఈనా న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సేమ్ అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూడవచ్చు. 16 నుంచి ఎస్ఐ అభ్యర్థులకు శిక్షణ, 10 నుంచి పోలీస్ అకాడమీలో రిపోర్ట్ చేయనున్నటువంటి ఎస్ఐ అభ్యర్థులు పోలీస్ అకాడమీ ఉన్నతాధికారులతో డీజీపీ సమీక్ష అని చెప్పేసి ఇక్కడ మనకు సో సేమ్ దీనికి సంబంధించిన అప్డేట్ సాక్షి న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ గురుకులాకు సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. సో గురుకుల పోస్టులకు స్లాట్ విధానం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సిద్ధమవుతున్నటువంటి కార్యాచరణ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సంక్షేమ గురుకులాల్లో 9210 ఉపాధ్యాయ అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా ధృవీకరణ పత్రాల పరిశీలనకు స్లాట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నియామక బోర్డు భావిస్తున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అయితే సిబిటి పరీక్షల్లో ప్రతిభ ఆధారంగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను సిద్ధం చేసి అభ్యర్థులు తమకు నచ్చినటువంటి తేదీ కోరుకున్నటువంటి సమయంలో ధృవీకరణ పత్రాల పరిశీలనకు వచ్చే అవకాశం కల్పించనుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. అంటే మనకు స్లాట్ బుక్ చేసుకొని 1:2 నిష్పత్తిలో వచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా తమ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో హైదరాబాద్ కేంద్రంగా రోజు పరిమిత సంఖ్యలో స్లాట్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. త్వరలోనే పీజీ విద్యార్హత కలిగినటువంటి డిగ్రీ కావచ్చు, జూనియర్ లెక్చరర్స్, అదేవిధంగా పీజీటీ పోస్టులకు 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాలు వెల్లడించి షెడ్యూల్ ప్రకటించాలని భావిస్తుంది. ఆ తర్వాత టీజీటీ పోస్టుల షెడ్యూల్ ఉంటుంది. సో గురుకుల పరీక్షలకు హాజరైనటువంటి అభ్యర్థులు TSPSC పరీక్షకు హాజరయ్యేటువంటి అవకాశం ఉండడంతో వారికి ఇబ్బందులు లేకుండా ధృవీకరణ పత్రాల పరిశీలన చేపట్టున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. సో అభ్యర్థులు వెబ్సైట్లో లాగిన్ ద్వారా ఏ రోజు ఏ సమయంలో పరిశీలనకు హాజరవుతారో ముందుగానే స్లాట్ ఎంపిక చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ రోజున ఖచ్చితంగా అన్ని రకాల ధృవీకరణ పత్రాలతో పరిశీలనకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా ముగిసినటువంటి తుదికీల వెల్లడి అని చెప్పేసి కూడా ఇచ్చాము. ఆల్రెడీ నిన్నటి దాంట్లో చూసాం. సో ఇక్కడ అయితే ధృవీకరణ పత్రాలకు సంబంధించి తమకు ఏదైతే ఒక పర్టికులర్ షెడ్యూల్లో ఆ ఇచ్చినటువంటి టైంలో మీకు నచ్చినటువంటి డేట్లో మీరైతే స్లాట్ బుక్ చేసుకునేటువంటి విధానాన్ని అయితే మనకు ఈ గురుకుల బోర్డు తీసుకురాబోతున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే 20,000 టీచర్ పోస్టుల భర్తీ అంటే ఇక్కడ చూడవచ్చు. మరో 18,000 పోస్టుల భర్తీ ప్రక్రియ షురు అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో గురుకుల పాఠశాల విద్యలోను పోస్టుల భర్తీ, సో టీచర్ పోస్టుల భర్తీపై ఆంధ్రజ్యోతి అసత్య కథనం, సో వాస్తవాలను
గాలి కొదిలి అబద్ధ రాతలు. సో ఉద్యోగార్థులను రెచ్చగొట్టేందుకే విఫల యత్నం అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ ఎదురవచ్చు. సో నిన్న మనం ఆల్రెడీ మనకు ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ అయితే చూసాం. సో డిఎస్సికి సంబంధించి ఈరోజు దానిపైన వివరణ ఇస్తూ మనకు నమస్తే తెలంగాణలో ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఇది ఏమి ఇచ్చారని ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే టీచర్ పోస్టుల భర్తీపై అబద్ధాల ఆంధ్రజ్యోతి మరోమారు ప్రభుత్వంపై అడ్డగోలు రాతలు రాసింది. అవాస్తవాలను గుదిగుచ్చి వచ్చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మెగా డిఎస్సి పోయి మినీ డిఎస్సి వచ్చే అంటూ కథనాన్ని ప్రచురించింది. సో వాస్తవానికి ప్రభుత్వం ఇప్పటికే గురుకుల కావచ్చు అండ్ పాఠశాల విద్య కలుపుకొని 20,687 టీచర్ పోస్టులను భర్తీ చేసిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో తాజా నోటిఫికేషన్ల ద్వారా మరో 18,762 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే గురుకుల పరీక్షలు పూర్తి కాగా ఫలితాలు రావడమే ఆలస్యం. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. అంటే మొత్తం 39,449 టీచర్ పోస్టులు భర్తీ కానున్నట్లయితే ఇక్కడ ఇచ్చారు. అవసరాన్ని బట్టి మరిన్ని పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. సో గత ప్రభుత్వాలు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల ఊసే మార్చిపోయాయి. సో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం 1,523 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి చొరవ చూపింది. సో దీనికి తోడు పాఠశాల విద్యలో మరో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ రెండు కలిపి మొత్తం 6,612 పోస్టుల భర్తీకి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇవేమీ పట్టించుకున్నటువంటి ఆంధ్రజ్యోతి ఉద్యోగార్థులను రెచ్చగొట్టడమే పనిగా ఓ అబద్ధపు కథనాన్ని వడ్డీ వార్చింది అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో నిన్న ఇచ్చినటువంటి దానిపైన వీళ్ళు వివరణ ఇస్తూ ఒక న్యూస్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి రావచ్చు తాజాగా డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే పోస్టులు కావచ్చు, స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఇచ్చారు. దాంతోపాటు గతంలో పోస్టులు ఏ విధంగా భర్తీ చేశారనేది ఇక్కడ చూడవచ్చు. పదోన్నతుల ద్వారా ఏ విధంగా ఇచ్చారనేటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తోటి మనకు నమస్తే తెలంగాణలో ఒక వార్త అయితే ఈరోజు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే టీచర్ కొలువుకు సిద్ధమేనా అంటూ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో చూడవచ్చు. సో తెలంగాణలో మనకు 6,612 పోస్టుల భర్తీ ప్రక్రియకి అయితే ఆమోదం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటూ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. వీలైతే ఒకసారి దీనికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులను డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దీనిలో ఒక్కో పోస్టుకు 61 మంది పోటీ పడేటువంటి అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. సో రాత పరీక్ష గతంలో మాదిరిగానే అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అర్హతలు ఏ విధంగా ఉండాలి, వెయిటేజ్ అనేది ఎట్లా ఉంటుంది, సో వీటికి సంబంధించినటువంటి ఏ విధంగా మీరు ప్రిపేర్ కావాలి, ఎస్జిటి అభ్యర్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు ఏ విధంగా ప్రిపేర్ కావాలంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వీలైతే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదివడం ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్లో 425 డిప్లొమా ట్రైనీలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో ఇంజనీరింగ్ డిప్లొమా చేసినట్టు అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి నోటిఫికేషన్. సో న్యూఢిల్లీలో ఉన్నటువంటి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రీజనల్ అదేవిధంగా కార్పొరేట్ టెలికాం డిపార్ట్మెంట్లో ఆ కార్యాలయాల్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేయబోతుంది. సో వీటికి సంబంధించి మీరు ఇంజనీరింగ్ డిప్లొమా ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా ఇంజనీరింగ్ చేసినట్టు అభ్యర్థులట్లయితే వీటికి మీరు ఈ నెల 23 తారీఖు లోపు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో హైదరాబాద్లో మనకు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఇంకా దాంతోపాటుగా మనకు ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2024 సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. సో మొత్తం 167 పోస్టులతోటి ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అయితే యూపీఎస్సీ విడుదలైతే చేసింది. సో దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్ సర్వీసెస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ పోస్టులు అయితే ఉంటాయి. సో వీటికి సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు అయితే వీటికి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. పోస్టును బట్టి బీటెక్, బీఈ ఇవి చేసినటువంటి వాళ్ళైతే వీటికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 26 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో ప్రిలిమినరీ టెస్ట్ కూడా ఇచ్చారు. ఇక్కడ మనకు ఇక్కడ 18/2/2024లో ఉంటుందండి. మనకు నెక్స్ట్ ఇయర్లో February 18th ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే అక్కడ మనకు ఆర్థమెటిక్కి సంబంధించినటువంటి ఒక వెబ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు ఇది ఫిజిక్స్కి సంబంధించి జనరల్ స్టడీస్, రసాయన శాస్త్రానికి సంబంధించి ఒక బిడ్ బ్యాంక్ అయితే ఇచ్చారు. వీటిని డౌన్లోడ్ చేసుకుని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. ఈ రోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే సో కవి, గాయకుడు జయరాజుకు కాళోజీ పురస్కారం అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మనం చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ప్రకటించేటువంటి కాళోజీ నారాయణరావు అవార్డు 2023 సంవత్సరానికి గాను సో ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజుకు దక్కిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో గుర్తుంచుకోండి, పేరు ఇంపార్టెంట్, ఎవరికి వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా అడుగుతారు. సో సాహిత్యం అదేవిధంగా సాంస్కృతిక రంగాల్లో చేసినటువంటి కృషిని గుర్తిస్తూ అందించేటువంటి కాళోజీ ఇది ఎందుకు ఇస్తారు? సో ఇది కూడా మనకు స్టేట్మెంట్ బేస్లో అడిగేటప్పుడు ఇవి అడుగుతారు. ఇవి కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ అవార్డు అయితే రాష్ట్ర ప్రభుత్వం కమిటీ సిఫార్సుల మేరకు మనకు సీఎం కేసీఆర్ జయరాజ్ని ఎంపిక చేసినట్లు ఇక్కడ ఇచ్చారు. సో మనకు ఈ నెల 9న సో ఇది మనకు సెప్టెంబర్ 9న
కాళోజీకి సంబంధించిన జయంతి ఉంటుంది, ఆ రోజు దానికి సంబంధించిన ఉత్సవాలు చేస్తారు. దానిలో భాగంగా మనకు ఈ పురస్కారాన్ని అయితే అందజేయనట్లు ఇక్కడ ఇచ్చారు. సో దీని కింద మనం చూసినట్లయితే ప్రైజ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 1,01,016 రూపాయలు అనేటువంటిది నగదు కింద, అదేవిధంగా జ్ఞాపికను అయితే అందించడం జరుగుతుంది. సో మనకి ఎవరైతే ఈ జయరాజు ఉన్నాడో ఇతను మహబూబాబాద్కు సంబంధించినటువంటి పర్సన్, ఇది గుర్తుంచుకోండి. ఓకేనా, ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పర్సన్, మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనకు కాళోజీ అవార్డును ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనేది కింద కామెంట్ చేయండి. సో తెలంగాణ ప్రభుత్వం మనకు కాళోజీ కావచ్చు, అదేవిధంగా దాశరథి అవార్డు, ఈ రెండు ఒకటే సంవత్సరం నుంచి స్టార్ట్ చేసింది. అవి ఏ రోజు నుంచి, ఏ ఇయర్ నుంచి ఇచ్చింది అనేది కింద కామెంట్ చేయండి. అదేవిధంగా జయరాజుకు సంబంధించినటువంటి ప్రముఖ రచనలు ఏంటి? సో తను ఇప్పటి వరకు ఇతని మీద ఒక 2-3 సార్లు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ అడిగిండు అతని యొక్క పాటల పైన. ఓకే, ఇప్పుడు వానమ్మ వానమ్మ సాంగ్ కావచ్చు, కొన్ని సాంగ్స్ ఉన్నాయి. సో ఇటువంటి సాంగ్స్ అతను రాయడం జరిగింది. ఇంకా అవే కాకుండా ఇతర రచనలు ఏమున్నాయనేది కూడా కింద మీరు కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మనకు రానున్నటువంటి పోటీ పరీక్షలో దానికి సంబంధించి అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ మరొక కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఆత్రేయపురం పూతరేకులకు అరుదైనటువంటి గౌరవం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. 3 ఏళ్ల కృషికి దక్కినటువంటి జిఐ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో దీనికి జిఐ ట్యాగ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే ఆత్రేయపురం పూతరేకులకు అరుదైనటువంటి గౌరవం దక్కింది. మనకు భౌగోళిక గుర్తింపు జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించడంతో ఆత్రేయపురం కీర్తి జాతీయ స్థాయికి చేరిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 15 విశాఖపట్నం దామోదర్ సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఆత్రేయపురం పూతరేకులకు గ్లోబల్ ఇండికేషన్ ట్యాగ్ సర్టిఫికేట్ ప్రదానం చేయనట్లు ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే, సో వీటికి జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకోండి, నేరుగా అడుగుతాడు. సో మనకు తెలంగాణలో మొట్టమొదటిసారిగా దేనికి జిఐ ట్యాగ్ వచ్చిందని కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే పోషకాలు దేహానికి రక్ష అంటూ ఇక్కడ చూడవచ్చు. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారోత్సవాలు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది డైరెక్ట్గా అడుగుతారు. సో జాతీయ పోషకాహార వారోత్సవాలు ఏ టైంలో జరుపుకుంటామని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే సో పోషకాహార ప్రాముఖ్యత గుర్తించి ప్రజల్లో చైతన్యం కలిగించడానికి, వారి యొక్క జీవన శైలి ఆరోగ్యంగా ఉండేట్లుగా ప్రోత్సహించడం కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి మనకు 7వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ పోషకాహార వారోత్సవాలను అయితే జరుపుతుంది. సో ఈ వారోత్సవాలు ఎప్పటి నుంచి జరుపుతుందంటే మనకు 1882 నుంచి అయితే మొదలయ్యాయంట. సో మనకు శరీరం ఆరోగ్యకరంగా ఉండాలని అంటే మనం ఏం తీసుకోవాలి? ఆహారంలో పిండి పదార్థాలు కావచ్చు, మాంసకృతులు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు మొదలైనవి ఉండాలి. సో వాటి యొక్క ఇంపార్టెన్స్ని తెలుపుతూ మనకి ఈ వారోత్సవాలను అయితే కండక్ట్ చేస్తారంట. సో దీని గురించి గుర్తుంచుకోండి, ఏ డేట్స్ మధ్య కండక్ట్ చేస్తారు. వీలైతే ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదివేటువంటి ప్రయత్నం చేయండి, చాలా ఇంపార్టెంట్. ఇది మనకు వార్తల్లో ఉంది కనుక కరెంట్ అఫైర్స్ కొలను అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ తెలంగాణకు 2 రైల్వే ప్రాజెక్టులు అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనకు రావడం జరిగింది. 18,114 కోట్లు కేటాయించినటువంటి రైల్వే శాఖ. సో ఔటర్ రింగ్ రోడ్డుకు 12,400 కోట్లు, పటాన్ చెరువు ఆదిలాబాద్ కొత్త లైన్కు 5,700 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెల్లడి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు తెలంగాణకు సంబంధించి 2 రైల్వే ప్రాజెక్టులు అయితే రావడం జరిగింది. గుర్తుంచుకోండి, రాష్ట్రానికి ఎట్టకేలకు 2 రైల్వే ప్రాజెక్టులు అయితే రైల్వే శాఖ మంజూరు చేసింది. ఇందులో ఒకటి వచ్చేసి మనకు ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుతో పాటు పటాన్ చెరువు ఏదైతే మనకు ఆదిలాబాద్ కొత్త రైల్వే స్టేషన్లు ఉన్నాయి కదా, సో వీటికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకు మనకు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో వీటికి గుర్తుంచుకోండి, ఒక్కొక్కసారి మనకు అడుగుతూ ఇటువంటి కూడా అడుగుతాడు, నేరుగా వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే డిజిటల్ మీడియా ర్యాంకింగ్స్ టాప్ 10లో 6 కంపెనీలు మనవే అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు డిజిటల్ మీడియా ప్యూర్ ప్లే కంపెనీలు టాప్ 10 జాబితాలో 6 భారతీయ సంస్థలు చోటు దక్కించుకున్నాయని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. 2023 ఆయా సంస్థల ఆదాయాల మేరకు ఈ జాబితాను అయితే రూపొందించారంట. ఇక్కడ మీరు చూడవచ్చు, రూపొందించబడింది. సో మార్కెట్లో పరిశోధన సంస్థ మనకి ఏదైతే రెడ్ సీడ్ స్ట్రాటజీ కన్సల్టెన్సీ దీనికి సంబంధించి ఈ పరిశోధన అయితే చేసింది. సో తాజా జాబితాలో దేశంలో డ్రీమ్స్ స్పోర్ట్స్ కావచ్చు, గేమ్స్ క్రాఫ్ట్, అదేవిధంగా గేమ్స్ 24/7 అండ్ వెర్స్ ఇన్నోవేషన్ అండ్ జూగ్లీ గేమ్స్ అండ్ టైమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు అగ్రపథంలోకి దూసుకెళ్ళినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 2023 సంవత్సరంలో దేశీయ డిజిటల్ మీడియా మార్కెటింగ్ అపూర్వమైనటువంటి స్థాయిలకు చేరుకుంది. సో మార్కెటింగ్ పరిమాణం $11 బిలియన్ల చేరుకుందని చెప్పేసి కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఇక్కడ టాప్ 10లో మనకు భారతీయ కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే డిజిటల్ మీడియా పరంగా 6 ఉన్నాయి. సో అది గుర్తుంచుకోండి, ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ విషయం అయితే G20 ఎందుకు ఏమిటి అంటే ఇక్కడ చూడవచ్చు. సో మనకు G20 సదస్సు అనేటువంటిది సో ఈ నెల 9 నుంచి మనకు ప్రారంభం కాబోతుంది. ఓకేనా. సో దీనికి సంబంధించి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో దీని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ మంచి వార్తలు అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక వార్తను అయితే మేము ముందుకు తీసుకొచ్చాను. ఇక్కడ G20 సదస్సుకు సర్వం సిద్ధమని చెప్పేసి ఇచ్చారు. సో ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతమైనటువంటి దేశాల కూటమిగా ఖ్యాతికెక్కినటువంటి G20 సదస్సు మనకు G20 సదస్సుకు హస్తినా ముస్తాబైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఈ నెల 9-10వ తేదీలో G20 శిఖరాగ్ర సదస్సు సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. సో G20కి భారత సారథ్యం బాధ్యతల త్వరలో ముగుస్తున్నటువంటి తరుణంలో ఢిల్లీలో జరిగేటువంటి సదస్సులో విప్లవాత్మక తీర్మానాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే మనకు
వర్కింగ్ గ్రూప్స్ సెషన్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు, వివిధ శాఖలు G20 మంత్రులు విడివిడి సమావేశాల్లో చేసినటువంటి తీర్మానాలు ఈ శిఖరగా సదస్సు ముందుకు రానున్నాయి. సో ఈ నేపథ్యంలో G20 గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తు తెచ్చుకుందామని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అసలు ఇది ఏంటిది, దీని యొక్క ఇతివృత్తం ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు G20కి ఈసారి ఎవరెవరు వస్తున్నారు, అమెరికా అధ్యక్షుడు బైడెన్ కావచ్చు, చైనా తరపున మనకు అక్కడ లీ కియోంగ్ అండ్ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ అండ్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్. సో ఇట్లా మొత్తం ఎవరెవరు వస్తారు, కెనడా ప్రధాని ట్రూడో కావచ్చు, ఆస్ట్రేలియా ప్రధాని మనకి ఆల్బనీస్, ఇక రాని వారు ఎవరంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. సో రాని వారికి సంబంధించిన లిస్ట్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా తొలి సదస్సు ఎక్కడ జరిగింది, మనకు ఇది తొలి సదస్సు ఎక్కడ 2008 నాటి ఆర్థిక సంక్షోభం కారణంగా G20 ఉద్భవించింది. ఆనాడు యూరోపియన్ యూనియన్ సారథ్యం వహిస్తున్నటువంటి ఫ్రాన్స్ ప్రపంచంలో ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ ఉరకలెత్తిస్తున్న సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చిందనమాట. సో అప్పటికే G8 దేశాలుగా ఉన్నటువంటిది. సో తర్వాత మనకు G20గా కొత్తగా ఏర్పాటు చేసినట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదివేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో చాలా న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ మరో 8 సోలార్ ప్లాంట్లు అంటే ఇక్కడ చూడవచ్చు రూపాయలు 1348 కోట్లతో నిర్మించినటువంటి సింగరేణి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా టెండర్లకు ఆహ్వానం. సో ఫస్ట్ ఫేజ్లో 224 మెగావాట్లు అందుబాటులోకి. సో సెకండ్ ఫేజ్లో టార్గెట్ 231. ఇది గుర్తుంచుకొని మనకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సో ఎంత మనకు ఈ సోలార్ విద్యుత్తును ఇక్కడ ప్రొడ్యూస్ చేశారంటే 224 మెగావాట్లు అనమాట. నెక్స్ట్ దాని టార్గెట్ 232 అంట. సో సింగరేణిలో మరో 8 సోలార్ ప్లాంట్లు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. సో ఫస్ట్ స్టేజ్లో చేపట్టినటువంటి సోలార్ ప్లాంట్లు సక్సెస్ కావడంతో సెకండ్ ఫేజ్లో 232 మెగా సోలార్ ప్లాంట్ పవర్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి టార్గెట్గా పెట్టుకుందని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ 1348 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. అదేవిధంగా మనం నిన్న గ్రూప్ 4 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మన సర్వే ద్వారా ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అయితే మనం వీడియో చేయడం జరిగింది, దాని ద్వారా ఆ రిజల్ట్ ద్వారా. సో ఒకసారి ఎవరైనా వీడియో చూడనట్లయితే వీడియో చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా ప్లేలిస్ట్లో కూడా వీడియో ఉంటుంది, వెళ్ళి చూసేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో మీకు యూస్ఫుల్ కంటెంట్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.